ముందుగా ఈ మొత్తం వచ్చేసి రిఫ్రిజిరేషన్ సైకిల్ అన్నట్టు మొత్తం ఇందులో ముఖ్య భాగాలు అనేవి 4 భాగాలు ఉంటాయి. మెయిన్ ఫస్ట్ వచ్చేది కంప్రెసర్, కండెన్సర్, థర్డ్ వచ్చేది ఎక్స్పెన్షన్ క్యాపిలరీ, వచ్చేసి ఎవాపరేటర్. ఇది ఎట్లా పనిచేస్తుందంటే ఫస్ట్ మెయిన్గా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటే స్విచ్ మెయిన్ ప్లగ్ నుంచి స్విచ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ మనం ఫేజ్ తీసుకుంటాం. ఫేజ్ నుంచి డైరెక్ట్ ఇక్కడికి వచ్చి ఇక్కడ మనం మెయిన్ ఏంటంటే ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే ఫస్ట్ బల్బ్ దాని పవర్ అవుతుంది. దాని తర్వాత ఇక్కడికి వచ్చి థర్మోస్టాట్ పవర్ అవుతుంది ఫస్ట్ ఫేస్ అనేది. అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి రిటర్న్ వచ్చేసి ఇక్కడ నుంచి మళ్ళీ వచ్చి ఓఎల్పి అక్కడ దాన్ని మెయింటైన్ చేసినాను. ఓవర్ రోడ్ ప్రొటెక్షన్ నుంచి ఇక్కడ టర్మినల్స్ ఉంటాయి. టర్మినల్కు పవర్ వెళ్తుంది ఫేస్. ఈ న్యూట్రల్ నుంచి మళ్ళీ ఇక్కడికి సేమ్ ఇది మన రిలే అనేది ఇప్పుడు దీని నుంచి ఇప్పుడు 2 ఉన్నాయి టర్మినల్స్, రన్నింగ్ అయిన స్టార్టింగ్ కాదు. ఈ రెండింటికి ఇవి తీసుకున్నాం. ఈ 3 కనెక్షన్ ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే పవర్ దీంట్లో సప్లై అయిందో అప్పుడు మన కంప్రెసర్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఇందులో ఏంటంటే మోటార్ టైప్ ఉంది. అందులో రిఫ్రిజిరేషన్ కంప్రెసర్ అని దాంట్లో నడుస్తుంది. ఏంటంటే ఫస్ట్ సేమ్ మన పిస్టన్ టైప్ ఉండి పంపింగ్ జరగానే అందులో ఉన్న ప్రెషర్కు అందులో ఉన్న గ్యాస్ అనేది బయటకు వచ్చి ఇక్కడ ఏంటంటే డిశ్చార్జ్ పైప్ ద్వారా పైకి వెళ్ళి మన కండెన్సర్లోకి వస్తుంది. ఇక్కడ నుంచి వచ్చేవారికి ఏంటంటే సెమీ ఫ్లూయిడ్గా మారుతుంది. సెమీ ఫ్లూయిడ్ నుంచి ఇది హీటింగ్ ప్రాసెస్ కాబట్టి హీట్ నుంచి మారి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఏదంటే క్యాపిలరీ ఫిల్టర్ డ్రైవ్. ఇందులో ఏంటంటే ఏదైనా చెత్త పదార్థాలు కానీ ఏదన్నా కానీ ఇక్కడనే ఆగిపోతుంది. ఇదేంటంటే మొత్తం మన సిల్వర్ మెటల్. ఇది దీని నుంచి మనం ఫస్ట్ బయటకు వచ్చి ఎక్స్టర్నల్ వాల్వ్ చిన్నది వాయిల్ అంటే చిన్న ఉంటుంది కాబట్టి దాని ద్వారా రంధ్రం ద్వారా బయటకు వెళ్ళే ముందు అంటే తడిగా ఉంటుంది కాబట్టి పొడిగా మారుతుంది. కొంచెం అంటే సెమీ ఫ్లూయిడ్గా మారి మళ్ళీ బయటకు వచ్చి ఎవాపరేటర్లోకి వెళ్తుంది. వెళ్ళి అక్కడ అందులో ఈ చిన్న సైజు కదా పెద్ద సైజు అయ్యి అక్కడ నుంచి ఎక్స్పాండ్ అయ్యి అంటే స్ప్లిట్ అవుతుంది. ఏసీ అనేది స్ప్లిట్ అయ్యి అక్కడ కూల్ అవ్వడం జరుగుతుంది. మళ్ళీ అక్కడ నుంచి వచ్చి గ్యాస్ ద్వారా వచ్చి ఇంకా సక్సెస్ సేమ్ అదే సైకిల్ ప్రాసెస్ జరగడం దాన్ని రిఫ్రిజిరేషన్ సైకిల్ అని అంటారు. థ్యాంక్ యూ అందరికీ.